స్టాక్ హోల్డర్ ఇక్కడ ఏమైపోయిందంటే జర్నలిజము చచ్చిపోయింది, జర్నలిస్టులకి సగం సగం నాలెడ్జ్ అయిపోయింది, రాజకీయ కోణంలోనే వార్తలు రాస్తున్నాం, వాస్తవాల్ని చంపేస్తున్నాం, ప్రచార ఆర్భాటమే నడుస్తుంది. అక్కడ వాళ్ళు ఇది ఇచ్చిన తర్వాతన దాన్ని ఏమన్నారు, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చాక ఎక్కిచ్చారు అని ఆ రోజు పేపర్లో రాశారు, చెప్పారు. ఆ రోజు అధికారులు కూడా చెప్పారు అక్కడ పవన్ కళ్యాణ్ గారికి. మరి ఇంకేంటి, బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత ఎక్కిచ్చిన తర్వాత ఇప్పుడు అందులోది రేషన్ బియ్యం కాదని ఎవడన్నాడు? ఇప్పుడు దాంట్లో ఉన్నది రేషన్ బియ్యమే, లేదా మీరు క్లెయిమ్ చేసిన రేషన్ బియ్యమే. ఎన్ని టెస్టులు చేస్తే ఏముంటుంది నాకు అర్థం కాలా. బ్యాంక్ గ్యారంటీ ఉందని అదే ఇందులో టెస్టులు ఎన్ని చేస్తే ఉంది, అది అవును ఆ బియ్యమే, రేషన్కి ప్రజల నుండి సేకరించే బియ్యమే, బ్యాంక్ గ్యారంటీ వచ్చేసింది కదా, ఇంకా దాంట్లో ఎట్లా చేస్తారు, ఏం చేయాలి దాన్ని? మనం ఏంటంటే మా ప్రతి ఒక్కళ్ళు నా చేతికి మట్టి అంటకుండా ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం తెలివైంది అయితే ఏం చేయాలా? ఎందుకు అసలు ఇది నడుస్తుంది ఇవాళ? ఇది నాకు తెలిసి 25-30 ఏళ్ళ నుండి ఇది నడుస్తూనే ఉంటుంది రేషన్ అనేది. ఎందుకు అంటే జనానికి తినే బియ్యం ఇవ్వకపోవడం వలన. మనకి మా చిన్నప్పుడైతే మేము ఈ బియ్యమే తినేవాళ్ళం అండి. నేను నిన్న కూడా చెప్పాను మీకు, గంజి వారబోసి ఆ గంజికి సంబంధించినేమో బట్టలకి వాడేవాళ్ళు, మేమైతే గంజి తాగేవాళ్ళం కాదు. కానీ గంజి ఇప్పుడు ఇంకా బాగుంటున్నాయి. అప్పుడు ఇంకా ఇలా పట్టుకుంటే చేతికి తౌడు అంటుకునేది. అవును, వాటిని దారుణంగా ఉండేవి ఆ రోజుల్లో. ఈ పొయ్యి మీదన గంజి వారబోసేవాళ్ళు ఇంట్లో వాళ్ళు, చక్కగా వచ్చేది చక్కటి గంజి. ఆ గంజిని అది బట్టలకి వాడేవాళ్ళు, బట్టలు తాగేవాళ్ళం.